Good morning, guys. This is Nikhil from Bangkok. చూస్తే పగలే కల్లో కొత్తావు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. సో ఈ రోజు మనం అయితే పటాయా బీచ్, ద అడల్టరీ బీచ్ అయితే వెళ్తున్నాం. సో రాత్రి అయితే నానా ప్లాజా అవన్నీ చూసేసాక కళ్ళు చెదిరేసాయి. కళ్ళు చెదిరినాక మరి ఇంకా కళ్ళు చెదరాలని అనిపిస్తుంది కదా. సో అందుకే మనం అయితే ఇప్పుడు పటాయా బీచ్ కి అయితే వెళ్తున్నాం. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. సో పటాయా బీచ్ నేచర్ అందాలతో పాటు అందమైన గుమ్మలతో కూడా అందాలు చాలా అంటే చాలా ఉంటాయి. సో మనమైతే ఉన్న హాస్టల్ ఇది. సో ఈ హాస్టల్లో మనోడు అండ్ ఆ చక్రి బ్రో ఇద్దరు కలిసారు. సో ఆబ్వియస్లీ ఇండియన్స్ కదా, ఆ మాత్రం కలిసిపోకపోతే ఎలా ఉంటుంది. సో ఇద్దరుగా వచ్చాము. సో 4 members అయితే పటాయా అయితే వెళ్తున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఎరా అబ్బాయిలు, మనం కార్లో ఎందుకు వెళ్తున్నాం? బస్సులో వెళ్తే చాలా చీప్ గా 150 బాట్తో అయిపోయేది కదా పటాయాకి. బస్ టెర్మినల్ నేమ్ ఎక్కమలై. సో హాస్టల్ దగ్గర నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలంటే మనం ఫస్ట్ గ్రాబ్ తీసుకుని ఆల్మోస్ట్ 40 minutes ట్రావెల్ చేస్తే తప్ప మనం రీచ్ అవ్వలేం. బెడ్ స్టేషన్ హోటల్ కౌసాంగ్ రోడ్ లో అయితే దగ్గరలో అయితే తీసుకున్నాం. సో మేము ఆ స్టేషన్ కి వెళ్ళడానికి 40 minutes అండ్ 2 hours 40 minutes. సో టోటల్ ఆల్మోస్ట్ మీకు ట్రాఫిక్ వేసుకున్న 4 hours అయితే టైం పడుతుంది. అందుకని చెప్పి మేము డైరెక్ట్ గా గ్రాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇదైతే ఓన్లీ 2 hours డైరెక్ట్ టు పటాయా. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ పర్లేదు, ఎందుకంటే మేము 4 members ఉన్నాం కాబట్టి ఇట్స్ జస్ట్ ద డబుల్ ద అమౌంట్. కానీ సో మనం షార్ట్ జర్నీకి వచ్చినప్పుడు ఇలాంటి మనీ కోసం అయితే మనం వెయిట్ చేయలేం, బికాస్ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. సో లాంగ్ డేస్గా వచ్చిన వాళ్ళకి మీరు కంపల్సరీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూస్ చేస్తే మీకు చాలా అంటే చాలా మనీ సేవ్ అయితే చేసుకోగలరు. వెల్కమ్ టు పటాయా. మనమైతే పటాయాకి అయితే వచ్చేసాం. ఎదురుగా కనిపిస్తున్నదే మన రతిభామల స్వయంవర వేదిక. ఈ బీచ్ అంతా వాళ్ళ సందడే ఉంటుంది రాత్రి అంతా. ఈ దృశ్యాలన్నీ నెక్స్ట్ వస్తాయి. వీడియో చివరి వరకు తప్పనిసరిగా చూడండి. మీరు ఏదైనా హాస్టల్ కానీ హోటల్ కానీ ఈ బీచ్ ఎదురుగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. మాకైతే హాస్టల్ ఆర్ రూమ్ అయితే దొరకలేదు, ఉన్నా కానీ చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. సో మేమైతే వేరే చోట అయితే తీసుకున్నాం. Yeah, this is perfect for the boys. So 4 people, 2 couples కానీ ఎవరైనా వస్తే రామాకండి. ఇది జస్ట్ ఫర్ బ్యాచులర్స్. బ్యాంకాక్ లో హాస్టల్ ఇస్తున్నాం కదా, అదైతే కొంచెం ఓకే. మీకు ఫారెన్ అమ్మాయిలని పరిచయం చేసుకోవాలనుకుంటే మీరైతే హాస్టల్స్ లోకి వెళ్ళచ్చు. హారల్స్ యూ క్యాన్ చూస్ ఫర్ ద హోటల్ రూమ్స్. సో మనం పటాయాకి వచ్చాము. ఇక్కడ బ్యాంకాక్ లో కంటే చీప్ గా దొరికింది. సో మనకైతే మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు, లాకర్ ఇచ్చారు, టీవీ ఇచ్చారు అండ్ ఏసీ విత్ 2 twin beds. ఎందుకంటే ఏం కావాలి. నెక్స్ట్ మనం వెళ్ళే లొకేషన్ ఐలాండ్స్కి అయితే వెళ్తున్నాం. సో ఐలాండ్ హాపింగ్ చేసేసి అవి ఎలాగుంటాయో చూసేద్దాం. సో మీకు ఈ బోట్ అయితే 30 baht అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ప్రైవేట్ బోట్స్ కనుక తీసుకుంటే మినిమం 350 to 400 baht అయితే కలెక్ట్ చేస్తున్నారు. మీరు సీదా ఈ బోట్ లో ఎక్కేసి కోరల్ ఐలాండ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. సో అక్కడి నుంచి మీరు పర్సనల్ గా అయితే తీసుకుంటే చాలా అంటే చాలా
తక్కువ ప్రైస్లో అయిపోతుంది. సో మీకు టైం లేదు, ఫ్యామిలీతో వచ్చాం, మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ సంపాదించామంటారు కదా, ఖర్చు పెట్టేసేయండి, ఏం కాదు. ఫ్యామిలీకి అయితే ప్యాకేజెస్ తీసుకోవడం బెస్ట్. అండ్ బ్యాచిలర్స్కి అయితే మీరు మటుకి మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి ఇట్లా లోకల్గా తిరగటం ఇదంతా. సో నేనైతే ఈ బ్యాంకాక్ ట్రిప్ అంతా ఎక్స్ప్లోరేషన్ అయితే చేస్తాను అండ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ సీ యూ ఇన్ ది కోలన్ ఐలాండ్. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ కదండి. మనమైతే 45 మినిట్స్లో కోలాన్ ఐలాండ్ అయితే రీచ్ అయిపోయాం. స్పీడ్ బోట్ అయితే 15 మినిట్స్లో వచ్చేస్తాం. అండ్ ప్రైస్ కూడా ఇది 30 బాట్ అయితే అది 200 to 300 బాట్ అయితే కలెక్ట్ చేస్తారు. సో మనమైతే 2 బైక్స్ అయితే తీసుకున్నాం. సో వీటి కాస్ట్ వచ్చేసి మీకు అక్కడ 600 చెప్తారు పర్ బైక్కి. సో మేమైతే 2 బైక్స్ వచ్చేసి 400 అయితే తీసేసుకున్నాం. బయటకు వచ్చి చూసాక అవాకే, ఎక్కడ చూసిన బైక్ రెంటల్సే. అది 150 బాట్ మాత్రమే విత్ ఫ్రీ గ్యాసోలిన్. సో ఈ బైక్స్కి 200 బాట్ 150 బాట్కి ఫ్రీ గ్యాసోలిన్. 6 బీచెస్ అన్ని తిరగచ్చు. 7-Elevenలో మీరైతే ఏదైనా ఫుడ్ మాత్రం ఖచ్చితంగా అయితే తీసుకొని వెళ్ళండి. సో గైస్ మనమైతే చూసారా ఎర్రగా మాడి మసాలా అయిపోతున్నాం. థాయిలాండ్ వస్తే మటుకి ఫుల్ సన్ స్క్రీన్ లోషన్స్ అండ్ ట్యాన్ అయితే కంపల్సరీ అవుతారండి. సన్ స్క్రీన్ మీకు పనికిరాదు. మన ఇండియన్స్కి స్వెట్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా సన్ స్క్రీన్ అనేది కరిగిపోతుంది. మేమైతే 2 బైక్స్ తీసుకున్నాం. ఎప్పుడైనా సరే ఎనీ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు దిగంగానే మనకి కొంతమంది కనిపిస్తారు. సో వాళ్ళ దగ్గర మాత్రం ఏ ఐటమ్ కానీ ప్యాకేజ్ కానీ తీసుకోవచ్చు. కొంచెం లోపలికి వస్తే మీకు మంచి స్పాట్స్ అనేవి దొరుకుతాయి. ఈ ప్లేస్ ఉన్నాయి చూసారా, ఈ ప్లేస్లో మీకు 150 బాట్కి బైక్ అనేది దొరుకుతుంది. సో మేము వచ్చిన టైంకి 150 బాట్, మీరు వచ్చే టైంకి ఎంత ఉంటుందో తెలీదు. మ్యాక్సిమం వాళ్ళు 400 చెప్తారు. మీరు హాఫ్ రేట్ ఎక్కడైనా సరే ఇండియాలో లాగే హాఫ్ రేట్కి అయితే అడగండి. కానీ మెయిన్ ఇదేంటంటే మనీ ఒకటే అయి ఉండొచ్చు కానీ బండ్ల పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా తేడా ఉంటుంది. సో అక్కడ టూరిస్ట్ ప్లేస్ దగ్గర మాత్రం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ తీసుకుంటే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇలాగా హ్యాండిల్ అయితే లాక్ అయిపోయి ఇలా ఇరిగిపోయి ఉంటే ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. మీరు ఎంట్రన్స్లో మటకం
బైక్స్ అయితే తీసుకోవద్దు, ఇలాంటివి కొంచెం జరుగుతూ ఉంటాయి. బయటకు వచ్చి మంచి బండిని సెలెక్ట్ చేసుకోండి. 200 అలాగా 150కి అలాగా మీరైతే మీ బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి ఉంటుంది. Are at the top of the Kolan Islands. బైక్ ఎక్కడానికి చచ్చిపోతుంటే మనోడు కళ్ళు కూడా ఎత్తుకొని నైస్ వాక్ సైకిల్ వేసుకొని చూడండి ఎంత డీప్ గా ఉందో. ఈ డీప్ ని సైకిల్ వేసుకొని దొక్కుతున్నా అంటే గ్రేట్ కదా. అది ఆ వయసులో, ఆయన వయసు ఆల్మోస్ట్ 50 పైనే ఉంటుంది. సో ఫిట్నెస్ ఈస్ ద బెస్ట్ థింగ్ గాడ్ కెన్ గివ్ యూ. సో ఆల్వేస్ బీ హెల్దీ. It's amore, 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 it's amore. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కింద అంతా మంచి పార్టీ టైం. సో ఇది వచ్చేసి మన కోలాన్ మెయిన్ బీచ్ అనమాట. ఇక్కడికి వస్తే మీకు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా, అంటే మిగతా బీచెస్లో జనాలు అంతా ఎక్కువ మంది ఉంటారు. సో ఈ బీచ్కి వస్తే మటుకి జనాలు కొంచెం ఎక్కువ ఉంటారు. లేదు కాబట్టి వాటర్తో తీసుకొచ్చి చికెన్. దిస్ ఇస్ రైస్ విత్ shrimp. దిస్ ఇస్ ఫ్రైడ్ రైస్ విత్ shrimp. దిస్ ఇస్ ఫ్రైడ్ రైస్ విత్ క్రాబ్. సో ఎక్కడ వచ్చినా సరే మనకి రైస్ అనేది కంపల్సరీ అయితే వస్తుంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ కంపల్సరీ దొరుకుతుంది. సో ఫ్రైడ్ రైస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. వీళ్ళు ట్రై చేసే ప్రతి ఒక్కటి. వైట్ రైస్ కొంచెం చప్పగా ఉంటుంది కానీ సో ఫ్రైడ్ రైస్ కంపల్సరీ అయితే టేస్ట్గా ఉంటుంది.
డబ్బులు తక్కువ అంటారు, స్టార్టింగ్ లో డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. కాకపోతే ఈ జెట్ స్కీయింగ్ ఇస్ ఎ బిగ్ స్కామ్. జెట్ స్కీయింగ్ మీరు తోలుతారని చెప్పి మనం వెనక కూర్చుంటామని చెప్తారు, కానీ సగం దూరం వాళ్ళే తోలుతారు, ఫాస్ట్గా తీసుకెళ్తారు, ఫాస్ట్గా తీసుకొస్తారు. 5 minutes టైం అయిందో లేదో కూడా అర్థమే కాదు. సో ఇలాంటి వాటితో జాగ్రత్తగా అయితే ఉండండి. సో కోలాన్ ఐలాండ్ అనేది 6 beaches ఉంటుంది అండ్ 1 మెయిన్ బీచ్ ఉంటుంది. సో స్కామ్స్ అయితే ఆటోమేటిక్గా ఉంటాయి. స్పీడ్ బోట్, జెట్ స్కీలు ఇవి తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో మనమైతే వీఆర్ గోయింగ్ టు after this we are going to haircut and we'll have a night life in Pattaya walking street. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. పటాయా వాకింగ్ స్ట్రీట్ నెక్స్ట్ వీడియోలో.